తుంగభద్ర నది ఒడ్డున తిమ్మరాజుపాలెం అని ఒక పల్లెటూరుండేది. ఆ ఊరి ప్రజలందరూ కష్టపడి పని చేసుకునేవారి. కాని ఆ ఊరి చివర ఓ పాడుపడిన పూరి గుడిసెలు గంగమ్మ అనే ఒక ముసలవ్వ ఉండేది. ఆమె సోమరితనానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. రేపు చేద్దాంలే అనేది ఆమె నినాదం. ఈ పూట గడిస్తే చాలు అనేది ఆమె సిద్ధాంతం. ఆ గంగమ్మ కథే ఈ వర్షంలో సోమరి ముసలవ్వ. వైశాఖ మాసం ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గంగమ్మ మాత్రం గుడిసె ముందున్న వేప చెట్టు నీడలో ఓ పాత నులక మంచం మీద వెల్లికలా పడుకొని వేప పుల్లతో దంత తావడం చేస్తూ ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పక్కనే సుబ్బన్న తన ఇంటి వాకిల్ని అలుకుతూ ఆమె సోమరితనాన్ని చూసి లోపల నవ్వుకుంటున్నాడు. ఏందవ్వా గంగమ్మ, ఇంకా పళ్ళు తోముతూనే ఉన్నావా? పొద్దునెత్తికెక్కింది, కోడిగూసి గంట దాటింది. నీకు పుణ్యం ఉంటది, కాస్త పైకప్పు సంగతి చూడు. చూస్తంటేనే భయమేస్తుంది. వానాకాలం వస్తే నీ గుడిసె చెరువు కావాల్సిందే. ఓడి సొప్పన్నా, నీకెందుకురా నా గోల? నువ్వు నీ పని చూసుకోక పొద్దున్న లేవగానే నా గుడిసె మీద పడ్డావేంటి? ఎండాకాలంలో కప్పు బాగు చెయ్యకపోతే ఏమవద్ది? వాన పడ్డప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు ఈ నిప్పుల కొలిమిలాంటి ఎండలో ఎవడ చేస్తాడా పని? ఒళ్ళు హోనం అయిపోతుంది. నీడన కూర్చుంటేనే చెమటలు కారిపోతున్నాయి. అదేందవ్వా అలా అంటావు? తెలుగున్నోడెవడన్నా చెప్పే మట్టిదేనా? ఎండున్నప్పుడేగా కప్పు మీద ఎండుగడ్డేసి మట్టితో అలిగితే గట్టిగా ఉంటది. ఆ ఎండకే మట్టి బిరిసెక్కి రాయిలా తయారవుద్ది. వాన పడ్డాక మట్టి దరిసి జారిపోద్ది, గడ్డి దొరకదు. అప్పుడు నీ బతుకు అగమ్య గోచరం. ఏ చెట్టు కిందో తలదాచుకోవాలి. పుల్ల పక్కన పడేసి, చూడ్రా సుబ్బన్న, నాకు నీతులు చెప్పకో. నా బతుకు నేను బతుకుతా. ఎప్పుడు ఎండగా ఉంది కాబట్టి కప్పులోంచి గాలి వెలుతురు వస్తుంటే ఎంత హాయిగా ఉందో చూడు. ఇంట్లో దీపం పెట్టక్కర్లేదు, విసనక్కర్లేదు. కరెంటు బిల్లు ఆదా. వాన పడ్డప్పుడు ఆ కన్నంలో నుంచే నీళ్లు కారి ఇల్లంతా చల్లగా ఉంటుంది. ఏసీలాగన్నమాట. దేంట్లోనైనా మంచే వెతుక్కోవాలిరా. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నీ తెలివి తగలయ్యా. అవ్వా, ఏసీ అంట. వరద నీళ్లలో కూర్చొని చెలికొనికిపోతుంటే తెలుసుద్ది నీకేసీ సంగతి. అంతలో సుబ్బన్న భార్య లచ్చమ్మ మజ్జిగ గ్లాసుతో బయటకొచ్చింది. ఏమండి, పొద్దున్నే అవ్వతో వాదన దేనికి? ఆమె తీరు మీకు తెలియంది కాదు కదా. ఇదిగో అవ్వ, కాస్త మజ్జిగ తాగు. ఎండగా ఉంది, కడుపులో చల్లగా ఉంటది. గంగమ్మ గ్లాస్ అందుకుంటూ, చూసావా లచ్చమ్మ, నీ మొగుడి తీరు. నన్ను పని చెయ్యమని హింసిస్తున్నాడు. ఈ ముసలిదాన్ని ఎంత కట్టబెట్టడం ధర్మమేనా చెప్పు? నేను పని చేస్తే నాకేమైనా అయితే బాధ్యత ఎవరిది? అయ్యో అవ్వ, ఆయన నీ మంచికే కదా చెబుతున్నాడు. అందుకే కదా ముందు జాగ్రత్త పడమంటున్నాడు. పోయినసారి వానకి నీ ఇంట్లో ఉన్న పాత బట్టలు, బియ్యం మూట అన్ని తడిసిపోలేదా ఏంది? మళ్ళీ అదే తప్పు చేస్తావా? సరే గాని కనీసం ఆ గుడిసె చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలైనా తీసేయి. పాములు పురుగులు వస్తాయి. గంగమ్మ మజ్జిగ తాగుతూ, ఆ మొక్కలుంటేనే కదా గుడిసెకి చల్లదనం. పచ్చగా ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి. అయినా పాములకు నేనంటే భయంలే. నా సోమరిపోతనం చూసి దీని జోలికి పోతే మన బతుకులు కూడా ఇంతే. అవి కూడా పారిపోతాయి. నువ్వేం భయపడకే లచ్చమ్మ, నా దగ్గర అన్నింటికే సమాధానం ఉంది. అటుగా వెళ్తున్న రైతు సోమయ్య వీళ్ళ సంభాషణ విని ఆగాడు. ఏంటి సుబ్బన్న, మళ్ళీ అవ్వకు నీతులు చెప్తున్నావా? నీ ఓపికి దండం పెట్టాలి. నేను పోయినాడా చెప్పి నా గొంతు పోయింది. ఏం వెందో. ఓహో, పండితుడొచ్చాడయ్యా. ఏంట్రా సోమయ్య, నీ పొలం పని అయిపోయిందా? నా మీద పంచాయతీ పెట్టడానికి వచ్చావా? నా పొలం పని నా ఇష్టం, కాని నువ్వు చేసేది ఊరికి మంచిది కాదు. నీ గుడిసె చూసి పక్కూరోళ్ళు మన ఊరు గురించి నవ్వుకుంటున్నారు. తిమ్మరాజుపాలెంలో మనుషులు ఎంత సోమర్లో చూడండి మాట్లాడుకుంటున్నారు. ఊరి పరువు తీస్తున్నావు. ఊరి పరువా? నేనేమైనా చేశానా? ఎవరినైనా మోసం చేశానా? నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్టుంటే ఊరి పరువు ఎలా పోతుంది? నా గుడిసె ఒక టూరిస్ట్ స్పాట్ లాంటిది. దాన్ని చూడటానికే జనాలు వస్తున్నారు. మన ఊరికి ఆదాయం వస్తుంది కదా. నీతో మేం వేగలేమవ్వా.
నీ కర్మ ఎలా ఉంటట్ట జరుగుద్దిలే. మేం చెప్పాల్సింది చెప్పాం. రేపు వానొచ్చి ఇల్లు కూలిపోతే మా దగ్గరికి మాత్రం రాబాకు. గంగమ్మ నవ్వుతూ, నా ఇల్లు కూలిపోతే మీ ఇంట్లో ఉంటాను. మీరే కదా పక్కింటోళ్ళు. ఆ మాత్రం ఆశ్రయం ఇవ్వరా ఏంటి? అందుకే దేవుడు ఇరుగు పొరుగు అనే బంధాన్ని పెట్టాడ్రా. మీరు కాదంటే సోమయ్య ఇల్లుంది, ఊరి పెద్ద రంగయ్య గారి బంగళా ఉంది. ఎవరో ఒకరు చూడకపోతారా? సుబ్బన్న, లచ్చమ్మ, సోమయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకొని నిట్టూర్చారు. గంగమ్మ మళ్ళీ నులక మంచం మీద వాలిపోయింది. గంగమ్మ తనలో తాను, వీళ్ళకి పని చెప్పడం తప్ప ఇంకో ధ్యాస ఏం లేదు. హాయిగా ప్రశాంతంగా బ్రతకడం వీళ్ళకి రాదు. రేపటి గురించి ఈ రోజే ఆలోచించి ఈ రోజుని ఎందుకు పాడు చేసుకోవాలి? మనుషులు మారరు. ఆషాఢం మాసం వచ్చేసింది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. 2 రోజులుగా ఎడతెరపి లేకుండా ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తోంది. తిమ్మరాజుపాలెం వీధులన్నీ ఏరులై పారుతున్నాయి. గంగమ్మ గుడిసె లోపల పరిస్థితి దారుణంగా ఉంది. పైకప్పులోని ప్రతి కన్నం నుండి నీళ్లు దారగా కారుతున్నాయి. ఇంట్లో పెట్టిన పాత డబ్బాలు, కుండలు, గిన్నెలన్నీ నిండిపోయి పొంగి పొర్లిపోతున్నాయి. ఇల్లంతా మోకాళ్ల లోతు నీళ్లు. గంగమ్మ ఒక మూలన పాత గొంగలి కప్పుకొని ముడుచుకుని కూర్చుంది. చలికి ఆమె శరీరం వణికిపోతుంది. గంగమ్మ పైకి చూస్తూ, అబ్బా, ఈ వరుణ దేవుడికి నా మీద ఎంత ప్రేమ! నా ఇల్లు కడగడానికి ఏకంగా ఆకాశ గంగనే పంపించాడు. పాపం సుబ్బన్నగాడు వాడిల్లు వాడు కడుక్కోవాలి. నాకైతే ఆశ్రమే లేదు. ఒక నీటి చుక్క ముఖం మీద పడగాని, అచ్చేచ్చే, సరిగ్గా కంటిలోనే పడిందే. ఈ వానకి కూడా గురి తప్పట్లేదు. అబ్బబ్బా, ఎంత చలి! ఈ నీళ్లు ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్ళలా ఉన్నాయి. గంగమ్మవ్వా, ఉన్నావా లేక చెరువులో కలిసిపోయావా? నీ గుడిసే కనిపించట్లేదు, చుట్టూ నీళ్లే. గంగమ్మ విసుగ్గా, ఉన్నాన్రా, ఏంటి నీ గోల? వర్షంలో తడుస్తూ ఎందుకొచ్చావు? నీ గుడిసె సగం మునిగిపోయినట్టుంది. తలుపు తీయవ్వా, లోపలేమేందో చూస్తాం. లచ్చమ్మ నీకోసం వేడివేడి గంజి కంబలి పట్టుకొచ్చింది. తలుపు తీస్తే ఈ వరదంతా లోపలికి రాదా? నాకేం వద్దులే. నా ఇంట్లో బోలెడు నీళ్లున్నాయి. కావాలంటే అవే తాగుతా. మీరెళ్ళండి, నాకేం కాదు, నేను గట్టిదాన్నే. అయ్యో అబ్బా, అంత మొండితనం పనికిరాదు. 2 రోజులుగా తిండి తిన్నావో లేదో, ఆ నీళ్ళల్లో నానితే జబ్బులొస్తాయి. తలుపు తీ, నీకేం కాదు, మేమున్నాం. గంగమ్మ తనలో తాను, ఈ చలికి నా చేతులు కూడా కదలట్లేదే, తలుపెలా తీయను? ఓరే సొబ్బన్నా, తలుపు నీళ్లకి నానిపోయి గట్టిగా బిగిసిపోయింది. దానికి అడ్డంగా పెట్టిన పాత పెట్టి తీయడానికి నాకు ఓపిక లేదు. నువ్వే వెనక నుండొచ్చి తలుపుని గట్టిగా తోసై, అదే ఊడిపోతుంది. సుబ్బన్న ఆశ్చర్యపోయినా గంగమ్మ చెప్పినట్టే గుడిసె వెనక్కి వెళ్లి పాత తలుపును తన బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోశాడు. తలుపు గడి ఊడిపోయి ఒక్కసారిగా తెరుచుకుంది. గుడిసె లోపలి దృశ్యం చూసి సుబ్బన్న, లచ్చమ్మ నివ్వెరపోయారు. అమ్మా తల్లి, ఇది ఇల్లా లేక ఈత కొలన? మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి. ఈ నీళ్ళలో ఎట్ట బతుకుతున్నావవ్వా? నీకు భయమేట్లా? గంగమ్మ ఏమీ పట్టనట్టు, ఏముందిరా, హాయిగా కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకొని కూర్చుంటే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇదొక రకమైన ప్రకృతి వైద్యం, మీకు తెలియదులే. వైద్యం కాదు, పాడు కాదు, నీ ప్రాణాల మీదకొస్తుంది. పదవ్వా, ముందు మా ఇంటికి పద. ఈ వాన తగ్గేలా లేదు. చూడు, ఆ గోడ ఎలా తడిసిపోయిందో. ఈ రాత్రికి ఈ గుడిసె కూలిపోయినా ఆశ్చర్యం లేదు. నా గుడిసె కూలిపోవడం ఏంటే? ఇది మా తాతల నాటిది, వజ్రం లాంటిది. ఎన్ని వానల్ని, ఎన్ని తుఫాన్లని చూడలేదు. దీన్ని చూసి బానే భయపడి పారిపోతుంది. దాని పునాదులు చూడు, నీళ్లు పడి పడి మట్టి గరిగిపోతుంది. గోడలు కూడా తడిసిపోయినాయి. ఇంకెక్కడే ఉంటే నీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. రా, నేను పట్టుకుంటాను. నన్ను ముట్టుకోకరా, నాకు నడవడానికి ఓపిక లేదు. కావాలంటే ఒక నులక మంచం తెచ్చి దాని మీద నన్ను పడుకోబెట్టి నలుగురు కలిసి మోసుకొని తీసుకొని పోండి. పెళ్లి కూతుర్ని పల్లకిలో తీసుకెళ్లినట్టుంటుంది. చూడవ్వా, నీ సోమరితనానికి కూడా ఓ హద్దుంటుంది. ఇది నీ ప్రాణానికి సంబంధించిన విషయం. ఇక్కడ పల్లకీలు బందీలు లేవు. మర్యాదగా నడిచొస్తావా లేక నీ నీచుకుంటూ తీసుకురమ్మంటావా?
ఎంత మాట అన్నావురా? సరే సరే వస్తున్నాను. కానీ నా పాత సామాన్లు, నా ఎత్తడి బిందె, నా బొంత, నా తాతగారి చేతి కర్ర. ముందు నువ్వు రా అవ్వ, ఉంటే అన్ని సంపాదించుకోవచ్చు అంటూ గంగమ్మ చెయ్యి పట్టుకొని బయటికి లాగింది. వాళ్ళు బయటకొచ్చిన కొద్దిసేపటికి డుమ్ అని పెద్ద శబ్దం వచ్చింది. గంగమ్మ గుడిసెలో ఒక పక్క గోడ పూర్తిగా కూలిపోయింది. పైకప్పు సగం వేలాడుతోంది. ఆ దృశ్యం చూసి గంగమ్మ కళ్ళు తేలేసింది. సుబ్బన్న, లచ్చమ్మ ఆమెను తమ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ వార్త ఊరంతా పాకింది. మరుసటి రోజు ఉదయం వాన కొంచెం తెరపివ్వగాని ఊరి పెద్ద రంగయ్య నలుగురు మనుషులతో కలిసి గంగమ్మ గుడిసె దగ్గరికి వచ్చాడు. ఊరి ప్రజలు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరారు. చూసారా, నేను ముందే చెప్పాను ఆ ముసల్దాని సోమర్తనం ఒకరోజు ఊరు పరువు తీసుద్దని. ఇప్పుడు చూడు, మన ఊర్లో ఒకరు నిరాశ్రయులయ్యారు. ఇదంతా ఎవరి వల్ల? ఆమె వల్లే. మనం చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు, ఇల్లు పోయింది, రోడ్డున పడింది. పాపం ముసల్ది. ఏమీ అనకండి, ఏదో తెలియక చేసింది. తెలియక కాదు, బద్ధకంతో చేసింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనమేం చేద్దాం? ఆమెనిలా వదిలేలేంగా. అంతలో సుబ్బన్న ఇంట్లో నుండి గంగమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆమె ముఖంలో మొదటిసారిగా పశ్చాత్తాపం, భయం కనిపించాయి. నా ఇల్లు పోయింది రంగయ్య. నేను రోడ్డున పడ్డాను. నాకంటూ ఏమీ లేకుండా పోయింది. నువ్వు రోడ్డున పడలేదులే గంగమ్మ. నీ సోమరితనం నిన్ను రోడ్డున పడేసింది. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? ఎండాకాలంలో మేం చెప్పిన ఒక్క మాట వినుంటే ఈ రోజు నీకు ఈ గతి పట్టేదా? వచ్చింది పెద్దయ్యా, బాగా వచ్చింది. నా బద్ధకమే నా కోపం వచ్చింది. ఆ రాత్రి సుబ్బన్న, లచ్చమ్మ రాకపోయుండుంటే ఈ పాటికి నేను కూడా ఈ మట్టిలో కలిసిపోయేదాన్ని. ఇప్పుడు నా గతేంటి? నేనెక్కడుండాలి? దానికే ఉందవ్వా, వానలు తగ్గేదాకా మా ఇంట్లోనే ఉండు. అవునవ్వా, నువ్వేం దిగులు పడకు. అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మనం ఆమెకు మళ్ళీ ఒక గూడు కట్టాలి. అది మనందరి బాధ్యత. ఊరి ప్రజలారా, మీరేమంటారు? క్షమించాలి పెద్దయ్యా, మనం కష్టపడి ఇల్లు కట్టిస్తాం. మళ్ళీ ఈమె బద్ధకంతో దాన్ని పాడు చేస్తే మన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవదా? అవును, సోమయ్య చెప్పింది నిజమే. ఆమెలో మార్పు వస్తుందన్న నమ్మకం ఏంటి? లేదు బాబు, నాకు బుద్ధొచ్చింది. నా ప్రాణం మీదకొస్తే కాని నాకు జ్ఞానోదయం కలగలేదు. నేను మారతాను. మీరందరూ కలిసి నాకు సహాయం చేస్తే నేను కూడా మీతో పాటు పని చేస్తాను. నాకు చేతనైనంత సాయం చేస్తాను. ఇల్లు కట్టేటప్పుడు మట్టి మోస్తాను, నీళ్ళందిస్తాను. దయచేసి నన్ను నమ్మండి. ఈ గంగమ్మ మాట మీద నిలబడుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు, గొంతులో ఆర్తి చూసి అందరి మనసులు కరిగాయి. సరే గంగమ్మ, నేను నమ్ముతున్నాం. ఊరి ప్రజలారా, మనిషి తప్పు చేయటం సహజం. దాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడిన వాళ్ళని క్షమించి ఆదరించటమే మన ధర్మం. చందాలేసుకొని మనందరం తలా చెయ్యేసి గంగమ్మకు ఒక చిన్న ఇంటిని కట్టిద్దాం. ఏమంటారు? నేను నా వంతుగా ఇంటికి కావలసిన కొన్ని వాసాలు, వెదురు బదులు ఇస్తాను. నేను నా ఎడ్ల బండి మీద పొలం నుండి గట్టి మట్టిని తీసుకొస్తాను. నేను రోజు పనిచేసే వాళ్ళకి గంజి కాచి పోస్తాను. గ్రామస్తులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేస్తామని మాట ఇచ్చారు. గంగమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగాయి. వారం రోజులు గడిచాయి. ఊరి ప్రజలందరూ కలిసి గంగమ్మకు ఒక చిన్న అందమైన ఇంటిని కట్టడం మొదలుపెట్టారు. గంగమ్మ తన మాట మీద నిలబడింది. ఆమె తన వయసును, అనారోగ్యాన్ని పక్కన పెట్టి పనిచేసే వాళ్లకు మంచినీళ్లు అందించడం, మట్టి కలపడంలో చిన్న చిన్న సహాయాలు చేయడం, వాళ్లకు కబుర్లు చెబుతూ ఉత్సాహపరచడం వంటివి చేసింది. ఆమెలో వచ్చిన మార్పు చూసి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏందవా గంగమ్మ, భలే చురుగ్గా పనిచేస్తున్నావు. నిన్ను చూస్తుంటే పాత గంగమ్మవేనా అని అనుమానం వస్తుంది. ఇదే కొత్త గంగమ్మ. కష్టపడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడే తెలిసింది. ఒళ్ళు నొప్పులొస్తున్నాయి కానీ మనసు మాత్రం హాయిగా ఉంది. మీరందరూ నా కోసం ఎంత కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా కూర్చోను? అవునవ్వా, నువ్విలా ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో. నా పిచ్చి బుద్ధి లచ్చమ్మా, నా అహంకారం, నా బద్ధకం నన్ను కళ్ళు కనబడనీయకుండా చేశాయిలే. రంగయ్య అటుగా వస్తూ, భేష్ గంగమ్మ భేష్, నీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు కూడా పూర్తిగా వచ్చింది. రేపే గృహప్రవేశం పెట్టుకుందాం. అంతా మీ దయ పెద్దయ్యా.
మీరు ఈ ఊరి ప్రజలు లేకపోతే నా కథేమయ్యేదో మీ రుణం ఎలా తీర్చుకోను? రుణం లేదు గినం లేదు. మనం ఒకే ఊరి వాళ్ళం. ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదుకోవాలి. కానీ కష్టం మనంతట మనమే కొని తెచ్చుకోకూడదు. అది నువ్వు నేర్చుకున్నావు, అదే చాలు. గంగమ్మ తన కొత్త ఇంట్లో సంతోషంగా జీవించసాగింది. ఆమె పూర్తిగా మారిపోయింది. తన ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టింది. తన పనులన్నీ తానే చేసుకుంటూ పక్కింటి వారికి కూడా చేతనైన సహాయం చేస్తూ ఆ ఊరికి ఆదర్శంగా నిలిచింది. ఆమె సోమరితనం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గంగమ్మ, ఈసారి వానకి నీ ఇల్లు కారట్లేదు కదా? కారడలేదురా సుబ్బన్న. సుబ్బన్న నవ్వుతూ, అంటే నీకు మళ్ళీ వాన రావాలనుందా? అబ్బే, ఓ ఆ ఒక్క వాన చాలరా బాబు. ఆ దెబ్బకి నా ఒంట్లో ఉన్న బద్ధకం మొత్తం వదిలిపోయింది. పని చేయడం కొంచెం కష్టమే కానీ కూలిపోయిన ఇంట్లో కూర్చోవడం కంటే చాలా సుఖంగా ఉంది. ఇద్దరూ కలిసి పకపక నవ్వారు. ఆ నవ్వుల శబ్దం వర్షపు శబ్దంలో కలిసిపోయి తిమ్మరాజుపాలెమంతా ఆనందంగా ప్రతిధ్వనించింది. ఈ కథలోని నీతి ఏంటంటే, చెయ్యాల్సిన పనిని సరైన సమయంలో చెయ్యాలి. వాయిదా వేసే గుణం, సోమరితనం ఎప్పటికైనా ప్రమాదానికి దారి తీస్తుంది. కష్టపడి పనిచేయడం, తోటివారికి సహాయపడడంలోనే నిజమైన ఆనందం ఉంది. మేతిపాలెం అనే ఒక చిన్న గ్రామంలో రంగవ్వ అనే ఒక వృద్ధురాలు ఊరి చివర చిన్న గుడిసెలో నివసిస్తూ ఉంటుంది. ఈమెకు 2 మేకలు ఉండడంతో పక్కనే ఉన్న అడవిలో వాటిని మేతని మేపుతూ సాయంత్రం సమయానికి ఆ మేకలను ఇంటికి తీసుకొనొస్తుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ 2 మేకలను అడవికి తీసుకుని వెళ్తుంది. ఆ మేకలు మేత మేస్తూ ఉండగా రంగవ్వ తన మనసులో మేకలను చూస్తూ, నాకంటూ కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోయినా నాకు తోడుగా మీరున్నారు. మిమ్మల్ని చూస్తూ ఈ ముసలి ప్రాణం బ్రతుకుతుంది అని అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా అదే గ్రామానికి చెందిన సీనయ్యకు మేకల మంద ఉండడంతో పక్కడవిలో మేకలను మేపుతూ ఉంటాడు. సీనయ్య సాయంత్రం వేళకు మేత మోపడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి పాకలో మేకలను కట్టివేస్తాడు. ఇక రాత్రి సమయం అవ్వడంతో తాను చాయ్ కొట్టుకు వెళ్తాడు. అక్కడ చాలా మంది కూర్చొనుంటారు. సీనయ్య తన పక్కనున్న మల్లయ్యతో, ఆ మలయ, ఏంటి సంగతులు? ఏముంది సీనయ్య, అంతా మామూలే. అవును, నీ మేకల మంద బాగా అభివృద్ధి పరిచినట్టున్నావే. ఏం అభివృద్ధి మల్లయ్య? అవి ఈ రాశికి రంగానికి రావటం లేదు. ఎంత మేత వేసినా గానీ అవి బక్కగా డొక్కీడ్చుకుంటానే ఉంటున్నాయి. బహుశా వాటికి ఏదైనా రోగం వచ్చిందేమో. అదేం లేదులే మల్లయ్య, రోగం గాని వస్తే మేతట తింటాయి. కానీ మేత బాగానే తింటున్నాయి. ఏదో ఓ మజ్జగా ఇట్టా ఉంటున్నాయి. ఎవరైనా మంచి మేకలు నమ్మితే కొనుక్కోవాలని ఉంది. కానీ మన గ్రామంలో ఎవరు నాకన్నా ఎక్కువ మేకలు లేవు. నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నాయి అని మాట్లాడుకుంటారు. ఇక కొంత సమయం తర్వాత ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు రోజులానే సీనయ్య తన మేకల మందనం తీసుకుని అడవిలోకి వెళ్లి మేత మేపిస్తూ ఉంటాడు. అలా మేకలు మేస్తూ ఉండగా కొంత సమయానికి రంగవ్వ తనకున్న 2 మేకలను తీసుకుని అడవికి వస్తుంది. అలా ఆ మేకలు మేత మేస్తూ ఉండగా రంగవ్వ పక్కన నిల్చుంటుంది. ఆ మేకలను చూసిన సీనయ్య, అబ్బా, ఈ మేకలు చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. చాలా బలంగా కూడా ఉన్నాయి. నేను వీటిని ఎలాగైనా కొనుక్కోవాలి. పక్కకి తిరిగి చూడగా అక్కడ రంగవ్వ నిల్చుని మేకలను మేపుతూ ఉంటుంది. అది గమనించిన సీనయ్య రంగవ్వ దగ్గరికి వెళ్లి, అవ్వా, నీ మేకలు చాలా బాగున్నాయి. నా మేకల మంది ఇన్నున్నా కూడా ఈ 2 మేకల్లాగా ఏ ఒక్క మేక కూడా లేదు. కాబట్టి ఈ మేకలు నాకు ఎంత కమ్ముతావు? చూడయ్యా, ఈ మేకలు నేను అమ్మడానికి కాదు, ఎంత కష్టపడి వీటిని మేపేది. నేను ఒక ఒంటరి వృద్ధురాలిని. నాకంటూ తోడుండడానికి ఈ 2 మేకలను మేపుతూ కాలం వెళ్లతీస్తున్నాను. వీటిని నేను మీకు అమ్మితే నేను నిజంగా ఒంటరిదాన్నైపోతాను. ఆ ఒంటరితనాన్ని నేను భరించలేనయ్యా. నీకెంత డబ్బు కావాలో చెప్పవా, అంతకు రెట్టింపే ఇస్తాను. నువ్వు రెట్టింపు కాదు కదా, 10 అంతలిచ్చినా కాని ఈ మేకలను నీకివ్వను. అవ్వా, దయచేసి నాకు ఈ 2 మేకల్ని ఇవ్వవా?
ఇట్లాంటి మేకల కోసం నేను తిరగని గ్రామం లేదు, తిరగని చోటు లేదు. అని అనగా రంగవ్వకు కోపం వచ్చి, నీకొక్కసారి చెబితే అర్థం కావడం లేదా? నేను మేకలమ్మడానికి కాదు, నేను సాకుకోవడానికే తీసుకున్నాను. మరలా అడగావంటే నీకు మర్యాద ఉండదు అంటూ కోపగించి అక్కడి నుండి ఆ 2 మేకలను తీసుకుని